తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, గతంలో కన్నా ఈసారి మీకు ఆర్థిక పురోగతి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ధనాదాయ మార్గాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. అయితే కుటుంబంలో సంతోషము, కొంత ఆస్తి కూడా కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. స్థిరచరాస్తుల నిమిత్తంగా మీరు ఏదైనా భూమి కానీ, వస్తువు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసేందుకు సూచన కనబడుతోంది. అలా అయినట్టయితే కనుక దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఖర్చులో నియంత్రణ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో కానీ లేదా అంటే ధన లావాదేవీల్లో కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రము ఆదిత్యాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్స్, స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే సూచన కూడా గోచరిస్తున్నది. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఈరోజు అంతగా ఆశించినంత మేర లాభాలు వచ్చేటట్టుగా కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన సూచన, ఏ పని చేసినా కానీ మీ యొక్క శ్రేయోభిలాషుల సలహా తీసుకుని కొత్తగా పని ప్రారంభించేటట్టుగా చూసుకోండి. లేదు అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే కనుక మీ శ్రేయోభిలాషులను సంప్రదించి వారికి అంటే వారి యొక్క సలహా మేరకు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కానీ పెట్టుబడుల నిమిత్తంలో చూసుకునేటట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే తదుపరికి పోస్ట్ పోన్ చేసుకోండి పెట్టుబడులు. కానీ ఈ రోజు అయితే మాత్రం సరిగా అంటే మంచిగా ఉండేటట్టుగా అనిపించట్లేదు. అయితే కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపడతాయి. కొత్త క్లయింట్లు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఏ విద్యార్థులైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా విదేశాల్లో ఉండి చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు మీ గురువులను కానీ పేరెంట్స్ని కానీ కనుక్కుని ఎట్లాగా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనేది ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీకు అక్కడ స్థిరపడే ఇది కనపడుతోంది. తర్వాత మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీకు తోచినది వస్త్రము కానీ, ధనము కానీ, ఆహారం కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. సూచనలు కోపాన్ని నియంత్రించుకోండి. పరిహారంగా నవగ్రహ ఆలయంలో స్వామివారికి అంటే నవగ్రహాలకు మీరు ప్రదక్షిణలు చేసినట్టయితే 9 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. 9 ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక ఏ గ్రహరీత్యా మీకు ఇబ్బంది కలిగినా కానీ అది సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రత్యేకించి మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ తిరిగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.